విభూతి వైశిష్టం, విభూతి మహిమ. శాస్త్రీయమైన లౌకికమైన సదాచారం వ్యక్తికి, వ్యవస్థకు, సంస్థకు శుభాన్ని, శోభనాన్ని కలిగిస్తుంది. సనాతన ధర్మం, వేదాలు, పురాణాలు, శాస్త్రాలు, శిష్టలు అనగా మనస్సు, వచస్సు, మేధస్సు పరిణితిలో వెలుగొందే పెద్దల నిర్దేశాలకు సానుకూలంగా సాగుతుంది. కనుకనే సత్యం వద ధర్మం చర వంటి వేదవాక్యాలు సామాన్యులను కూడా సన్యాసులను చేస్తున్నాయి. పెద్దలపై గౌరవం, గురువులపై పూజ్యభావం, పిన్నల ఎడల వాత్సల్యం వంటి వాటిని చూస్తున్నాం, ఆనందంగా ఆస్వాదిస్తున్నాం. సదాచార ఆచరణ మహాభాగ్యమే ఇందుకు కారణం. ఇలాంటి సదాచారంలో నుదుటి భాగంలో ధరించే బొట్టు ఒకటి, నుదురునే నొసలు లలాటం అంటారు. మానవ శరీరాన్ని ఆధ్యాత్మిక జ్ఞానంతో చూస్తే 6 స్థానాల్లో 6 చక్రాలు ఏర్పడి ఉంటాయి. అవే షట్చక్రాలుగా ప్రసిద్ధిని పొందాయి. అవే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞాచక్రం. ఈ 6 ఆజ్ఞాచక్రం నుదుటి స్థానంగా అక్కడ శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటుందని శ్రీ విద్య సంప్రదాయజ్ఞుల హితవు. నిజానికి ఈ 6 స్థానాలు శక్తి స్థానాలు కనుక కుంకుమ బొట్టు లక్ష్మీదేవికి సూచికగా ధరిస్తాం. ఈ స్థానంలో నారాయణకు సంకేతంగా గంధాన్ని కూడా దిద్దుతాం. మొత్తానికి గంధం, కుంకుమతో బొట్టు, విభూతితో త్రిపుండ్రాల మధ్య గంధంతో పసుపు బొట్టు, ఊర్ధ్వ పుండ్రాలు ఇలా ధరిస్తారు. శైవ సంప్రదాయం త్రిపుండ్రాలను అడ్డగీతలుగా సూచన చేస్తే నిలువునామాలు వైష్ణవానికి సంకేతంగా ధరిస్తున్నారు. మరికొందరు వైష్ణవులు ఒకే ఒక్క నిలువునామం తిలకంతో దిద్దడము జరుగుతుంది. విభూతి, భస్మం ఈ పదాలకు బూడిద అని సామాన్య అర్థం. విభూతి అంటే ఐశ్వర్యమని కూడా అర్థమే. ఇది ఆధ్యాత్మిక సంపద. పాంచభౌతికమైన దేహం కాలిపోతే వచ్చేది బూడిద. లౌకిక బంధాలు, అనుబంధాలు, సంబంధాలు, రాగద్వేషాలు అన్నీ మాడి మసై చివరకు తెల్లని బూడిద తయారవుతుంది. నిజమైన, నిర్మలమైన, నిత్యమైన, సత్యమైన ఆత్మకు, పరమాత్మతత్వానికి ఈ బూడిద ఒక నిజమైన రుజువు. ఈ సృష్టి ఎవరి వలన పుట్టిందో, ఎవని వలన పెరిగిందో, ఎవనిలో తిరిగి లీనమైపోతుందో అంటే అది మధ్యాంతరము లేని పరమేశ్వరునిలోనే లీనమైంది. ఆత్మకు పరమాత్మే గమ్యం. జననం నిత్య మరణం తథ్యం. కట్ట కడపటిది కైవల్యం కనుక భస్మాధారణం లేదా విభూతి ధారణం విధిగా ఆచరించాలని శైవ సాంప్రదాయం సూచిస్తుంది. బసితం అనగా ప్రకాశించేది బసితం. కల్మశాలను భక్షించేది అనగా అంతం చేసేది భస్మం. ఐశ్వర్యానికి అనగా ఆధ్యాత్మిక సంపదను అనుగ్రహించేది విభూతి. రక్షణను కలిగించేది రక్ష అని ఈ విభూతికి పేర్లు. అనుభవానికి వచ్చే సంపదలు భూతి అయితే ఆధ్యాత్మిక జ్ఞాన సంపదననిచ్చేది విభూతి. లౌకిక ఆధ్యాత్మికమైన 2 సంపదలను అందించేది భస్మం. కనుకనే పరమాత్మయే అయిన పరమేశ్వరుడు భస్మాభిషేకాన్ని, భస్మహారతిని సదా కోరుకోవటం జరుగుతుంది. ఆవు పేడ మరియు కొన్ని హోమ ద్రవ్యాల కలయికతోనూ విభూతిని తయారు చేయటం జరుగుతుంది. శివాలయాలలో వీనిని విభూతి పండులని పిలవటం కూడా పరిపాటి. మొత్తానికి అర్థం ఒకటే, ప్రయోజనాలు ఎన్నో మరెన్నో. నిజానికి బొట్టు అలంకారం అందానికే కాదు, ఆరోగ్యానికి, ఆధ్యాత్మిక ప్రయోజనానికి ఒక మహిమాన్విత్వ సంకేతం. ఈ విభూతి రేఖలు 3 మూర్తులకు, 3 ఆజ్ఞులకు, 3 గుణాలకు, ముల్లోకాలకు ప్రతీక. అందుకే శాస్త్రాలు, పురాణాలు విభూతి మహిమ ముక్త కంఠంతో కీర్తిస్తున్నాయి. భూతి భుంతకరి, పవిత్ర జనని, పాపో విధ్వంసిని, సర్వోపద్రవ నివారిణి, శుభకరిణి, సర్వార్థ సంపత్కరి, భూత ప్రేత పిశాచ రాక్షస గణారి స్తాది సంహారిని, తేజోరాజ్య విశేష మోక్షణకరి, భూతిత్ సదాధార్యతాం. పాపాలను నాశనం చేసే పవిత్రమైన తల్లి విభూతి. ప్రమాదాలను దూరం చేస్తుంది, శుభాలను కలిగిస్తుంది, సర్వ సంపదలను అనుగ్రహిస్తుంది. భూత ప్రేతాది రాక్షసుల వలన వచ్చే అరిష్టాలను తొలగిస్తుంది, మోక్ష సామ్రాజ్య ద్వారాలను తెరుస్తుంది. కావున ఎల్లప్పుడూ విభూతిని ధరించాలని పెద్దల హితవు. దుర్వాసుడు ఒక మహర్షి. అతడు త్రికాల జ్ఞానుడు.
సులభ కోపి. ఈయనలో ఆగ్రహం అనుగ్రహం ఉన్న గొప్ప తపస్సంపన్నుడు. పాపాలకు శాపాలను ఇస్తాడు, అనుగ్రహిస్తే వరాలను ఇస్తాడు. అలాంటి దుర్వాసుడు ఒకమారు పితృలోకానికి వెళ్ళాడు. పితృదేవతలు ఆయనకు స్వాగత సత్కారాలు చేసి పూజించారు. ఇంతలో మహర్షికి బాబోయ్ తెగిపోతున్నాం, మండిపోతున్నాం, భరించలేకపోతున్నాం అనే ఆర్తనాదాలు వినిపించాయి. ఈ ఆర్తనాదాలు ఎక్కడండి వస్తున్నాయని ముని ప్రశ్నిస్తే, స్వామి మనకు ప్రక్కనే కుంభీపాక నరకం ఉంది, అక్కడ యమభటులు పెట్టే బాధలు భరించలేని జీవాత్మలు ఆర్తనాదాలవి అని అన్నారు. వెంటనే దుర్వాసుడు బయలుదేరి ఆ నరక కూపం దగ్గరకు వెళ్ళి కుంభీపాక నరక కుండం లోనికి తొంగి చూశాడు. అప్పుడు ఆయన నుదుటనున్న విభూతి రేఖల రేణువులు ఆ నరకాన్ని అనుభవించే వారిపై పడ్డాయి. అంతే, పాపుల బాధలు మాయమయ్యాయి. వారందరూ స్వర్గ సౌఖ్యాలతో మునిగి తేలాడుతున్నట్లు అనిపించింది. యమభటులకు ఆశ్చర్యం కలిగి సమవర్తి యమధర్మరాజుకు చెప్పారు. యముడు వచ్చి చూశాడు, అర్థం కాలేదు. ఇంద్రాది దేవతలు, బ్రహ్మ, విష్ణువులు వచ్చారు. వారికి కూడా వింతగా అనిపించింది. ఇలాంటి మాయలుంటే పాపులను ఎలా దండించగలం అని యముడు విచారం వ్యక్తం చేశాడు. అప్పుడు బ్రహ్మాది ముఖ్య దేవతలు కైలాసం వెళ్ళి ఈ మాతాపితరులైన జగత్తుకు శివపార్వతులను అడిగారు. అప్పుడు పరమేశ్వరుడు, దేవతలారా, అదంతా విభూతి మహిమ. దుర్వాసుని వారి నుదుట విభూతి రేణువులు గాలివాటం కారణంగా పాపులపై పడినాయి. ఫలితంగా నరకం స్వర్గంగా మారిపోయింది. ఇకపై అది కుంభీపాక నరక కూపం కాదు, పితృదేవతలకు పుణ్యతీర్థమై ఇక్కడ స్నానం చేసిన వారికి పుణ్యగతులను కలిగిస్తుంది. ఇక్కడ లింగస్థాపన చేయండి, నాతో పాటు సదా కొలువుండే ఆదిశక్తి కూడా పూజలందుకుంటుంది అని సెలవిచ్చాడు. సదాశివుని మాటలకు బ్రహ్మాది దేవతలు సంతృప్తులైనారు. కుంభీపాకంలోని జీవాత్ములు దివ్య విమానంలో కైలాసం చేరుకున్నారు. వారిని భద్రంగా స్వామి ఆదరించడం జరిగింది. నాటి నుండి విభూతి రేఖలున్న జీవాత్మలు నరకం వైపు వెళ్ళని, తీసుకుపోని వీలు మేలు ఏర్పడింది. ఇది త్రిపుండాలు మరియు విభూతి మహిమ. త్రిమూర్తులకు మూలమైన పరమేష్టి ఒక్కరే. ఆయనకు తోడుండే ప్రకృతి శక్తే ఆదిశక్తి. సదా జీవాత్మలను ఆ పరమాత్మ విభూతి ద్వారా లేదా నామాల ద్వారా అనుగ్రహిస్తున్నాడు.